హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. బ్రహ్మరాత పార్ట్ 17. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. చందు కాలేజీకి వెళ్ళడం స్టార్ట్ చేసి రోజులు గడిచి వారాలు నెలలు దాటుతున్నాయి. ఇంటికి వెళితే కుదురుకున్నది కాస్త మళ్ళీ మనసు పాడు చేసుకుంటుందేమో అని మహేష్ అసలు చందుని ఇంటికి పంపించడం లేదు. హాలిడేస్ వచ్చినా కూడా ప్రభాకర్ గారు ఇంటికే తీసుకెళ్లేవాడు. నారాయణ గారు వాళ్ళు కూడా అప్పుడప్పుడు హాస్టల్ దగ్గరికి వచ్చి ఇద్దరిని చూసి వెళ్ళేవాళ్ళు. చందుకి మహేష్కి ఇదివరకటి కంటే కూడా ఇంకా సాన్నిహిత్యం బాగా పెరిగింది. కేవలం హాస్టల్కి కాలేజీకి పరిమితం అవ్వకుండా నలుగురిలో కలిసేలా అన్నీ తెలుసుకునేలా బయటకు కూడా తిప్పుతున్నాడు మహేష్. తన ప్రేమను ఒప్పుకోకున్నా రేపు అన్న రోజున తన జీవితంలో ఎప్పుడు మళ్ళీ కుదేల్ అవ్వకూడదు అన్నది మహేష్ ఆలోచన. చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. డిగ్రీ మొదటి సంవత్సరం ఆఖరు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి అని చందు చదువు మీద మహేష్ ఇంకా శ్రద్ధ పెట్టేవాడు. తన ఆలోచనలను రాఘవ్ వైపు వెళ్లకుండా చూసుకునేవాడు. రోజు కాలేజ్ అయిపోయాక కాసేపు చందుకి డౌట్స్ క్లియర్ చేయడం మహేష్కు అలవాటు. అలా ఒకరోజు తనకి చెప్తుంటే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ డౌట్స్ అడగడంతో మహేష్ పక్కకి వెళ్ళి వాళ్ళకు చెప్తున్నాడు. అప్పటిదాకా పుస్తకాలలో తలపెట్టిన చందుకి ఒక్కసారిగా రాఘవ్ ఆలోచనలో చుట్టుముట్టాయి. రేణుక మాటలు గుర్తుకు రాగానే ఏడుస్తూ ఉండిపోయింది చందు. మహేష్ వాళ్ళకి చెప్పి చందు దగ్గరికి వచ్చేసరికి తన ఏడుస్తూ కనిపించేసరికి ఎందుకో ఎన్నడూ లేనిది మొదటిసారి చందు మీద కోపం వచ్చింది. మహేష్కి వద్దు అని వదిలేసినందుకు బాధ ఉంటుంది, కానీ ఇలా మోసం చేసిన వాడి కోసం బాధపడడం అనవసరం అని మహేష్ అభిప్రాయం. అందుకే కాస్త విసుగ్గానే వచ్చి చందు పక్కన కూర్చొని ఏడవడం అయిపోతే కాస్త చదువుతావా అని ముఖం పక్కకి పెట్టుకొని అన్నాడు. ఎన్నడూ లేనిది మహేష్ అలా విసుగు చూపించేసరికి చందుకు ఎందుకో గుండెలో సన్నని బాధ చివుక్కుమంటే మహేష్ వైపు చూస్తూ ఉండిపోయింది. బుక్కులో పేజీలు తిరిగేస్తూ నన్ను చూడడం ఆపి ముందు పుస్తకాలు చూడు, కాస్త ఉపయోగం ఉంటుంది అని చందు వైపు చూడకుండానే చెప్పాడు మహేష్. అలా ఎందుకు కోపం చూపిస్తున్నాడో మహేష్కి కూడా తెలియదు. భవిష్యత్తులో తన ప్రేమను చందు గుర్తించదేమో అని కాబోలు. ఎందుకో చందుకి బాధ ఎక్కువయి బాగా ఏడ్చేసింది ఒక్కసారిగా. ఎప్పుడూ చందు కంట్లో చుక్క నీళ్లు కూడా చూడలేని మహేష్కి ఈసారి తనని ఓదార్చాలి అనిపించలేదు. పైగా ఇంకా విసుగ్గా పక్కకు తిరిగి కూర్చున్నాడు. అయినా చందు ఏడుపు ఆపకపోవడంతో కోపంగా పైకి లేచి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవడు చచ్చాడని అని అంటాడు మహేష్. మహేష్ అంత కోపంగా అడిగేసరికి ఒక్కసారిగా బిగుసుకుపోయింది చందు. మహేష్ కోపానికి ఏడుపు ఆపినా లోలోన బాధపడుతూ మాటలు రాక అలా చూస్తుంది. మాట్లాడవే, ఎప్పుడు ఓ వాగుతావుగా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అంటాడు మహేష్. మౌనమే సమాధానంగా తల వంచుకొని కూర్చుంది చందు. కాసేపు చూసి ఇంకా సమాధానం రాకపోయేసరికి ఇంకా వాడి కోసమే ఏడుస్తున్నావా అంటాడు మహేష్. అవునన్నట్టు తల ఊపగానే మహేష్ కోపం పెరిగిపోయింది. ఎందుకే ఇంకా నా సహనాన్ని పరీక్షిస్తావు? నువ్వంటే ఇష్టం లేదు అని నీ మొహం మీద కొట్టినట్లు చెప్పి ఇంకో పిల్లని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి సుఖంగా ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం ఎదురుగా ఉన్న నీ వాళ్ళని పట్టించుకోవు, కానీ ఇంకా వాడి మీద ప్రేమ మాత్రం చావక వాడి కోసం నువ్వు ఏడుస్తూ నన్ను ఏడిపిస్తున్నావు. ఎందుకే నేనంటే అంత కక్ష నీకు అంటాడు మహేష్. మెల్లగా లేచి, అది కాదు బావా, రాఘవ బావ ఏ తప్పు చేయడు, తను అలా కావాలనే చేసి ఉండడు. నాకు బావ మీద నమ్మకం ఉంది. ఏదో కారణం వల్లనే అలా చేసుంటాడేమో అనిపిస్తుంది అన్నమాట పూర్తి కాకముందే చందు చెంప పగిలింది. అర నిమిషానికి తేరుకొని ఎదురుగా చూసేసరికి కళ్ళు ఎర్రగా చేసి తన వైపే కోపంగా చూస్తున్న మహేష్ని చూడగానే చందు చాలా భయపడిపోయింది. చిన్నగా మాట కూడా పలుకొని బాబా అని పిలిచింది చందు. హా, బావనే. ఏం, వాడు అన్న మాటలు మర్చిపోయి ఇంకా వాడిని తలుచుకొని తెగ బాధపడుతున్నావు? పైగా నమ్మకముందా? పోవే పో, వాడి దగ్గరికే పో. నీకు మేమంతా అనవసరం కదా. మేమే పిచ్చివాళ్ళ లాగా నీకోసం రాత్రింబవలు ఆరాటపడుతున్నాము. నువ్వేమో వాణ్ణే తలుచుకొని ఏడుస్తూ కూర్చుంటున్నావు. 6 నెలలు అయ్యింది, ఇంకా నీకు వాడి మీద ప్రేమ చావలేదా
అయితే వెళ్ళి వాడి కాళ్ళ వేళ్ళ పడి వాడికి రెండో పిల్లంలాగా బ్రతుకుపో అని ఎలా అన్నాడో మరి మొదటిసారి నోరు జారాడు మహేష్. మహేష్ మాటలకి ఎంత బాధపడిందో అంతే ఉక్రోషంగా ఏడుస్తూ, బాబా అది కాదు నేను చెప్పేది, ఒకసారి విను అంటుంది చందు. నేనేమి వినాలి అనుకోవట్లేదు, నాకేం చెప్పొద్దు కూడా, ఇక ఓపిక కూడా లేదు నాకు నీకు చెప్పడానికి. నువ్వు మరి ఇంతలా వాడి కోసం పరుగులు తీస్తావని తెలియక నేనే నీకోసం పిచ్చివాడిలా ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకుంటావు అని నీకోసం చూస్తూ నీ వెంట కుక్కలా తిరుగుతూ ఉన్నాను. ఇంకా ఎందుకే నాకు ఈ బాధ, వాడి దగ్గరికి పో అని కోపంగా తన కళ్ళు తుడుచుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు మహేష్. వెళ్ళిపోతున్న మహేష్ని చూస్తూ ఏడుస్తూ, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే, నేను చెప్పేది వినకపోతే ఇంకా నాకు ఎవరు ఉన్నారు బాబా అని అక్కడే కుప్పకూలిపోయింది చందు. కాలేజీ నుండి బండి మీద బయటికి వచ్చిన మహేష్ అలా ఎంత దూరం వెళ్ళాడో తెలియదు. చందు మాటలకి మనసుకు కుదురుకోలేక అసహనంగా బాధగా రోడ్డు పక్కకి బండి ఆపి బాధపడుతూ అక్కడే కూర్చుంటాడు. ఎందుకే నాతో ఇంత పని చేయించావు, ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ నరకం, ఏ రోజుకైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అన్న ఆశతో బ్రతుకుతున్నాను. కానీ నువ్వు ఇంకా వాడి వైపు ఆలోచిస్తున్నావు, ఇంకా వాడిని నమ్ముతున్నావు. ఎలానే నీతో కాదన్న వాడి కోసం పరితపిస్తున్నావే కానీ నీకోసం బ్రతికే నన్ను, నా మనసుని పట్టించుకోవట్లేదు. ఎందుకే ఇలా అని తను బాధపడుతూ చందుని కొట్టిన తన చేతిని చూసుకుని కోపంగా పక్కనే ఉన్న చెట్టుకు వేసి గట్టిగా రక్తం వచ్చేలా కొట్టుకుంటాడు. చాలాసేపు రక్తం పోతున్నా పట్టించుకోకుండా బాధపడుతూ అలానే కూర్చుంటాడు. అప్పటికే చీకట్లో ముసురుకుంటూ ఉండడంతో వచ్చిపోయే వాహనాల లైటింగ్లతో తేరుకొని రక్తం వస్తున్న చెయ్యిని చూసుకుంటూ చందుని తను అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు మహేష్. తల పట్టుకొని పాపం దాన్ని చాలా పెద్ద పెద్ద మాటలు అని బాధ పెట్టాను. అసలు అలా ఎలా అన్నాను, తప్పు చేశాను, మరోసారి కాస్త నెమ్మదిగా చెప్పి ఉండాల్సిందేమో. ఎప్పుడు ఒక మాట అనని నేను అలా కొట్టేసరికి ఎంత బాధపడి ఉంటుందో అని ఒకసారి చందు మొహం గుర్తు తెచ్చుకొని ఇక ఉండబట్టలేక టైం చూసేసరికి రాత్రి 8 అవుతుండటంతో వెంటనే లేచి హాస్టల్కి వెళ్ళాడు. అక్కడ చందు కోసం అడిగితే లత వాళ్ళు కాలేజీ నుండి అసలు రూమ్కి రాలేదు అని చెప్పడంతో మహేష్కు కంగారు వేసింది. వెంటనే తన కోసం ఆ దారంతా వెతుకుతాడు. ఎక్కడా చందు కనిపించకపోవడంతో భయంతో మహేష్కు చెమటలు పట్టేశాయి. ఎక్కడుందో ఏమైందో అని చాలా కంగారు పడుతూ ఒకవేళ కాలేజీలోనే ఏమన్నా ఉందా అనుకుంటూ అక్కడికి వెళ్తాడు. అక్కడ కూడా ఎక్కడ చందు లేకపోవడంతో మహేష్కి గుండె ఆగినంత పని అవుతుంది. ఆ భయంతోనే ఊరంతా తన కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ చందు కనపడకపోయేసరికి మహేష్కి మైండ్ పని చేయట్లేదు. ఏవేవో పిచ్చి ఆలోచనలు తన మదిలోకి చేరుతున్నా వాటిని తెంపేస్తూ, లేదు నా చందు అలా చేయనని నాకు మాట ఇచ్చింది అని తనకు తానే సర్ది చెప్పుకుంటున్నాడు. తిరిగి అలసిపోయి ఒకచోట బండి ఆపి అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయాడు. కానీ తన కళ్ళ వెంట నీళ్ళు దారాలు కారుతున్నాయి. చందు ఎక్కడున్నావే, 4 గంటలయ్యింది నిన్ను చూసి, ఒకసారి కనిపించు చందు, ఇక ఎప్పుడూ నిన్ను కొట్టను అని తనలోనే చందుకి 100 సార్లు క్షమాపణలు చెప్పుకుంటూ బాధపడుతున్నాడు. ఎంత ఆలోచించినా చందు ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక మదనపడుతుంటాడు మహేష్. ఈలోపు ఎక్కడో లీలగా గుడి గంటలు వినపడుతుంటే వెంటనే మైండ్కు ఏదో తట్టినట్లు అయ్యి తన బండిని పరుగు పెట్టించాడు మహేష్. ఫాస్ట్గా వచ్చి వాళ్ళు ఎప్పుడు వచ్చే గుడి ముందు బండి ఆపి స్టాండ్ కూడా వేయకుండా బైక్ అక్కడ పడేసి లోపలికి పరిగెత్తాడు. లోపలికి వచ్చి గుడి ప్రాంగణంలో మొత్తం ఒకసారి కలియ చూశాడు. ఒక పక్కగా స్తంభానికి అనుకుని కళ్ళు మూసుకొని కన్నీరు కారుస్తున్న చందును చూశాడు. అలా తనని చూడగానే అప్పటి వరకు పోయింది అనుకుంటున్న తన ప్రాణం తిరిగి వచ్చినట్లయితే వెంటనే చందు దగ్గరికి వెళ్ళి తటపటాయిస్తూనే మెల్లగా భుజంపై చేయి వేశాడు. ఎవరో చెయ్యి తన భుజంపై పడింది అన్న స్పర్శ తనకి అర్థమవగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉన్నది ఎవరో చీకట్లో అర్థం కాకపోయినా ఆకారాన్ని బట్టి వచ్చింది మహేష్ అని అర్థమైంది తనకి. వెంటనే లేచి మహేష్ వైపు తిరిగి తల వంచుకొని నిలబడింది. చందుతో ఎలా మాట్లాడాలో అర్థం కాక సతమతమవుతున్న మహేష్ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోయాడు. కొన్ని క్షణాల అనంతరం నన్ను క్షమించు బావా అన్న చందు మాటలకు తేరుకొని తనని తాను చూసుకుంటున్నాడు.
తన చుట్టూ పెనవేసుకున్న చందు చేతులు ఇంకా బిగుసుకుంటూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియక, ఎలా స్పందించాలో అర్థం కాక కొన్ని క్షణాలు ఆగి చందు అని మెల్లగా పిలిచాడు. ఓకే ఫ్రెండ్స్, రాఘవ పెళ్ళయి ఇప్పటికి 6 నెలలు గడిచాయి. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.